ఎవరికైనా పుట్టినరోజు పండుగ అంటే ఏడాదికి ఒక్కపారే, కానీ అంజన్నకు ఏడాదికి 2 మాటలు జరుగుతాయి. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, రెండోది పెద్ద హనుమాన్ జయంతి. పోయిన ఏప్రిల్ నెలల చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఫస్ట్ పుట్టినరోజు పండుగ చేసినాం అంతటా. ఇంకోటి వైశాఖ బహుళ దశమి రోజు అంటే ఇయ్యాలనే. అంజన్న అంటే అందరికి ఇష్టమైన దైవం. బుడ్డ పొరలైతే మస్తు కాయిష్ చేస్తారు. మరి చూద్దాం పాండ్రి గుల్లకాడ ఎట్లెట్లా నడిచినాయా. ఎక్కడిది కొండగట్టులా కాలు పెట్ట సందు లేదు, ఎటు చూడు సాములే. మాలలేసుకున్నోళ్ళంతా రాత్రి సందే లైన్లు కట్టిండ్రు దీక్షలు ఇడుస్తానికి. రాత్రి గుడికాడనే నిద్రలు చేసి పొద్దుగాల గుండంలో తానాలు చేసి దర్శనానికి లైన్లు కట్టిండ్రు. క్యూ లైన్లు మొత్తం నిండిపోయినాయి. దర్శనం చేసుకున్నాక మాలలు తీసే కార్యం నడిచింది. మండపంలో చూడుర్రి ఓ అర్ర నిండా మాలలే, ఇటు ఇరుముళ్ళు అటు ట్రాక్టర్ నిండా కాషాయం బట్టలు నిండినాయి. 21 రోజు ఆ సాయం పేరు మీద దిష్టగా ఉండి పూజలు చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని మన అభిప్రాయం సార్. 10th ఎందుకు మా దీక్ష ఎందుకు తీసుకోవాలనుకున్నావు? ఎగ్జామ్ పాస్. బండ్లు బైకుల మీద కొందరు నడుచుకుంటా, కొందరు కొండగట్ట అంజన్నను గొలుసుకున్నారు. అటు భద్రాద్రిల సుత ఇట్లనే ఉన్నది. గోదావరిలో తానాలు చేసి సీతారాములు అంజన్న దర్శనం చేసుకుని దీక్షలు ఇడిచిండ్రు. అటు ఎమ్లాడల సుత అంజన్న భక్తితోటి నిండింది. పట్నం సికింద్రాబాద్లున్న తాడ్బండ్ అంజన్న గుడికి శీతం వచ్చిండ్రు. దేవునికి పెద్ద పూజలు చేసినాక దర్శనం చేసుకున్నారు. ఆడ ఈడానేం లేదు, ఏడేడ హనుమాన్ గుళ్ళుంటే ఆడికి పోయి కొలుసుకున్నారు సామిని.